వైకుంఠ ఏకాదశి పర్వదినం అనగా పవిత్రమైన రోజు. ఆ రోజుని భగవంతుని ఆరాధనకే వినియోగించాలి. భక్తులందరము భగవంతుడిని చేరే పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి. ఆ రోజున 3 కోట్ల దేవతలు స్వామిని కొలుచుకోవడానికి వైకుంఠానికి వచ్చిన రోజు. అందుకే ముక్కోటి ఏకాదశి అని అంటారు. మనము అందరము కూడా జ్ఞానం ద్వారానే పరమాత్మను దర్శించుట అన్నదానికి సంకేతమే ఉత్తర ద్వార దర్శనము. ఇంకా 14వ రోజు అయిన తిరుప్పావై పాసురంలో మన అర్చకుల స్వామి వారు ఏమని వివరిస్తున్నారో తెలుసుకుందాము. జై శ్రీరామ్. ప్రియ భగవత్ బంధువులారా, ఈరోజు ధనుర్మాస మహోత్సవంలో 14వ రోజు. ఈరోజు ఆండాళ్ తల్లి ఉంగల్ పొలైక్కడై తొట్టుత్తవావియల్ సెంగల్ నీరువాయ్ నెగలందు ఆంబలవాయ్ కోంబిన్ కాన్ అంటూ 9వ గోపికను నిద్రలేపుతోంది. ఓ కన్యకామని, మమ్మల్ని అందరినీ కూడా మేల్కొలుపుతామని చెప్పి బీరాలు పలికి నీవే ఇంకా నిద్రపోతున్నావా? అటు చూడమ్మా. కాషాయ వస్త్రాలు ధరించినటువంటి అర్చకులందరూ కూడా తాళాలు తీసుకుని దేవాలయాల తలుపులు తెరచుటకు బయలుదేరి వెళ్తున్నారమ్మా. నీకు కొంచెమైనా బిడియం లేకుండా ఇంకా నిద్రపిస్తున్నావమ్మా. లే తల్లి. శంకుచక్రాలు ధరించినటువంటి వాడు, పద్మముల వంటి కన్నుల కలవాడు, ఆజానుభోహుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనసారా గానం చేస్తూ ప్రార్థిద్దామమ్మా. మాతో లేచిరా తల్లి అని చెప్పి ఆ యొక్క గోపకన్యకను నిద్రలేపుతోంది. అది ఈరోజు పాసుర సారాంశం. ఇక ముక్కోటి ఏకాదశి మహాపర్వదినంగా రేపు ప్రాతకాలంలో ఏర్పాటు చేసేటటువంటి ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనంగా స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందటానికి మనందరం ప్రయత్నం చేద్దాం. వాసుదేవ. జై శ్రీరామ్.